హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చౌటితాండ గ్రామంలో ఈరోజు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అధ్యక్షులుగా మా తాండా నాయక్ అయినటువంటి బి వెంకటేష్ నాయక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. సో గత కొన్ని సంవత్సరాలుగా మా తాండాలో 10వ తరగతిలో పాస్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం వాళ్ళకి కొత్త ఇన్స్పిరేషన్ అందించడానికి వాళ్ళు చదువులో రాణిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఒక బాధ్యతగా చదువుకుంటూ జీవితంలో మంచి స్థిరంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. సో వాళ్ళకి కొంత ఆర్థికంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ చేరే టయానికి వాళ్ళ నోట్బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అలా ఒక్కొక్కరికి 2000 చొప్పున 5 మందికి 10,000 రూపాయలు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించాము. పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే. చాలా మంచి మార్కులు ఇవి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఈ మాత్రం మార్కులు రావడం అంటే అంత ఈజీ కాదు. సో వీళ్ళు మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో ఇంకా టఫ్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ సంబంధించిన హెల్ప్ కావాలన్నా కూడా నేను కంపల్సరీ అందిస్తామని కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ నాయక్ గారికి, అలాగే పేరెంట్స్ భాస్కర్ నాయక్ గారిని, వేమన నాయక్, అలాగే రమేష్ నాయక్, సారా నాయక్, చిన్న నాయక్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సో మీకు కూడా కంగ్రాచులేషన్. బాగా చదువుకోండి, సరేనా? ఆల్ ద బెస్ట్ అన్న, బాగా చదువుకోండి. మా ఊరు చౌటితాండ, నా పేరు కావేరి. వీళ్ళు కూడా 10th క్లాస్ చదువుతున్న వాళ్ళే. మేమందరం 10th క్లాస్ చదువుతున్నాం గవర్నమెంట్ స్కూల్లో. మా నాన్న పేరు వేమన నాయక్. నాకు H2H చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా సహాయం అందింది. అందువలన మేము బాగా చదువుకొని చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాము. దానికి కూడా మాకు సన్మానం చేసి రవి సార్ మాకు చెక్ కూడా ఇచ్చారు. 2000 ఇచ్చారు. అందువలన మేము చాలా సంతోషంగా, ఇంకా వాళ్ళు ఇంతగా ప్రోత్సహించడం వల్ల మేము ఇంకా బాగా చదువుకొని ఎదుగుతామని అనుకుంటున్నాం. నా పేరు ఎం భారతి. మా అమ్మ మా నాన్న పేరు నిర్మల నరసింహ నాయక్. మా ఊరు చౌటతాండ. మేమందరం మంచి మార్కులతో పాస్ అయ్యాం. మాకు H2H ప్రతి ఒక్కరికి 2000 డబ్బులు ఇచ్చారు. కావున మేము అందరం ప్రతి ఒక్కరం బాగా చదువుకుంటామని మాటిస్తున్నాను.